హైదరాబాద్ నడిబొడ్డున ఓ మహా అద్భుతం బయటపడింది. ఇప్పుడు మీరు నా బ్యాక్గ్రౌండ్లో చూస్తున్నది అదే. ఏంటో తెలుసా? 17-18 శతాబ్దాల నాడుకు సంబంధించినటువంటి ఓ మెట్ల బావి. శతాబ్దాల పాటు అందరికీ సర్వీస్ చేసినటువంటి ఆ బావి దశాబ్దాలుగా కనుమరుగైపోయింది. ఇప్పుడు జిహెచ్ఎంసి అలాగే రెయిన్ వాటర్ అనే ఒక ఎన్జిఓ సంస్థ ద్వారా ప్రపంచానికి మరోసారి ఈ బావి కనువిందు చేయబోతోంది. నిజానికి ఇక్కడ ఉన్నటువంటి కట్టడాలు అంటే లోపల ఉన్నటువంటి ఆ మెట్లు కానివ్వండి, లేకపోతే అక్కడ ఉన్నటువంటి మనకి చిన్న చిన్న కట్టడాలు కానివ్వండి, అవన్నీ కూడా కాకతీయుల నాటి ప్రతిభను, అలాగే నిజాం నవాబుల నాటి వాళ్ళకున్నటువంటి నైపుణ్యాన్ని, ఆ తర్వాత బ్రిటిషర్స్ ఇంతమంది కలిసి ఇదంతా వాళ్ళ పనితీరుకు సంబంధించినటువంటి ఆ నైపుణ్యము, వ్యవహార శైలి అంతా కూడా ఇక్కడ మనం చూడొచ్చు. చాలా చోట్ల అక్కడ గుర్రం బొమ్మలు అవన్నీ కనిపిస్తున్నాయి. అలాగే లోపలంతా కూడా 1000 స్తంభాల గుడి ఎలా ఉంటుందో సేమ్ అలాగే ఉందని చెప్పి చెప్తా ఉన్నారు. అసలు దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి. కిందికి వచ్చాం ఇంకా మనం ఇప్పుడు. అయితే చాలా సంవత్సరాలుగా, చాలా దశాబ్దాలుగా ఇది మొత్తం మట్టితోటి, ఇప్పుడు మనం ఎక్కడి నుంచున్నాం ఇదంతా మట్టితోటి నిండిపోయి చెత్తా చెదారంతో అసలు ఆదరణకి నోచుకోక పిల్లలంతా ఇక్కడ క్రికెట్ ఆడుకునేటువంటి పరిస్థితి అని చెప్పి తెలుస్తోంది. ఇప్పుడు ప్రస్తుతం రెయిన్ వాటర్ వాళ్ళు చేపట్టినటువంటి ఈ ప్రాజెక్టు ద్వారా ఈ బావిని మనందరం చూడగలుగుతున్నాము. 55 అడుగుల లోతు ఉన్నటువంటి ఈ బావి దాదాపు లక్షల లీటర్లు కెపాసిటీ కలిగినటువంటి బావి. ఎంతో మందికి ఆనాడు దాహార్తిని తీర్చినటువంటి బావి ప్రస్తుతం కనుమరుగైపోయి మరోసారి అద్భుతంలా బయటపడిందని చెప్పాలి. ఒకసారి చూడండి, ఇప్పటికీ వాటర్ ఉంది లోపల. అంటే ఇన్ని రోజుల పాటు ఇదంతా కప్పబడి ఉన్నప్పటికీ కూడా లోపల నుంచి వాటరు ఊరి వస్తూనే ఉంది. అద్భుతం అని చెప్పాలి ఇది నిజంగా. ఇదంతా కూడా నీట్ గా చేస్తున్నారు ప్రస్తుతం. తర్వాత టూరిస్టిక్ స్పాట్ లాగా తయారు చేయాలి అనేది జిహెచ్ఎంసి అలాగే రెయిన్ వాటర్ ప్రాజెక్టు వాళ్ళ డ్రీమ్ గా తెలుస్తోంది. ఎవరైనా వచ్చి చూసి ఎంజాయ్ చేసేదానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇంతకీ ఈ బావి ఎక్కడ బయటపడిందో తెలుసా? సికింద్రాబాద్ దగ్గర ఉన్నటువంటి బన్సీలాల్పేటలో. లోపల ఒక ఆర్చ్ ఉందంట. ఆ ఆర్చ్ అయితే ఇప్పుడు వాటర్ తోటి క్లోజ్ అయ్యి కనిపిస్తోంది. ఆ ఆర్చ్ కూడా చాలా బాగుంది అని చెప్తున్నారు. మనం మిస్ అయ్యాము. కొంచెం లోపల వరకు కూడా స్టెప్స్ ఉన్నాయంట. ఇంకా అవన్నీ మనకు కనిపించట్లేదు ఇప్పుడైతే, వాటర్ చాలా ఎక్కువ ఉండటం వల్ల. కొంచెం యువతలకు వస్తే ఫీట్స్ కనిపిస్తున్నాయి, 28, 29, 33 అని. మేబీ ఆ వాటర్ని అంటే ఎంత లెవెల్ ఉంది వాటర్ అనే దానికి ఆ ఫీట్స్ అనమాట. ఒకసారి దీనికి సంబంధించినటువంటి అన్ని వివరాలని రెయిన్ వాటర్ ప్రాజెక్ట్ ఆర్గనైజర్స్ ఉన్నారు, వాళ్ళతో మాట్లాడి తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు రెయిన్ వాటర్ ప్రాజెక్టుకి సంబంధించినటువంటి కల్పన రమేష్ గారు ఉన్నారు. ఆవిడని అడిగి ఈ మెట్ల బావికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే. ఒక మహా అద్భుతాన్ని బయటికి తీసుకొచ్చారు, ప్రపంచానికి పరిచయం చేస్తున్నారు. ఫస్ట్ మీకు హ్యాట్స్ ఆఫ్. ఇంతకుముందు కూడా చాలా ప్రాజెక్ట్స్ చేశారని విన్నానండి. ఇంతకుముందు చేసిన ప్రాజెక్ట్స్ ఏంటో చెప్పి ఆ తర్వాత ఈ బావిని ఎలా బయటకు తీసుకొచ్చారు, స్టెప్ వెల్ అనేది ఎట్లా వచ్చింది అసలు బయటకు? సో లాస్ట్ 2 years నుంచి యాజ్ అ రెయిన్ వాటర్ ప్రాజెక్ట్ మేము కొన్ని వెల్స్ ఐడెంటిఫై చేసాము. ఓకే. రెయిన్ వాటర్ ప్రాజెక్ట్ ఈస్ నాట్ అబౌట్ వెల్ రెస్టోరేషన్, మొత్తం గ్రౌండ్ వాటర్ రెస్టోరేషన్. ఓకే ఓకే. గెటింగ్ ది ఎంటైర్ ఇకో సిస్టమ్ ని మనం వెనక్కి తీసుకొస్తున్నాం. సో ఈ దాంట్లో వెల్స్ అనేది కొన్ని రెస్టోర్ చేసాము. కొండాపూర్లో, నార్సింగిలో, కోకాపేట్లో కొన్ని చేసాం. వి ఆల్సో డిడ్ వెల్స్ ఇన్ అదర్ డిస్ట్రిక్ట్స్ ఆల్సో. లైక్ నారాయణపేటలో కొన్ని వెల్స్ రెజ్యుమినేట్ చేసాము. ఇప్పుడు కామారెడ్డిలో, రాచకొండలో కూడా వీఆర్ ట్రైంగ్ టు మ్యాప్ దోస్ వెల్స్. సో ఇప్పటికీ ఇఫ్ యూ టేక్ బన్సిలాల్పేట్ అలాంగ్ విత్ దిస్ అబౌట్ 12 వెల్స్ మేము ఇంతవరకు రెస్టోర్ చేసాం. మోస్ట్ ఆఫ్ దెమ్ ఇస్ విత్ తెలంగాణ గవర్నమెంట్ సపోర్ట్, జిహెచ్ఎంసి అట్లా. Arvind sir is a very big support for these restorations because ఇవన్నీ పబ్లిక్ స్పేసెస్లో ఉన్నాయి కాబట్టి we have to connect with the government and also connect with communities, కనెక్ట్ చేసి చేయాల్సిన ఒక పని అనమాట. బట్ ఈ వెల్ మేము ఇనిషియల్గా జోనల్ కమిషనర్ సికింద్రాబాద్ ఆయనది లొకేషన్ ఇచ్చారు బికాస్ వీ షేర్డ్ అవర్ స్టోరీస్. మా ఇంతకుముందు రెస్టోరేషన్స్ గురించి మాట్లాడినప్పుడు రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ అండర్ ఫ్లైఓవర్స్ చేయాలి అని మేము ఒక ప్రెజెంటేషన్ ఇచ్చినప్పుడు వీ షోకేస్డ్ అవర్ వెల్ రెస్టోరేషన్స్. అప్పుడు మన సికింద్రాబాద్లో కూడా ఏదైనా వెల్స్ ఉంటే చెప్పండి, వీ విల్ ట్రై టు రెస్టోర్ ఇట్.
టుగెదర్ అని చెప్పినప్పుడు ఆయన యూజ్ వెరీ వెరీ ఎంతూజియాస్టిక్ అండ్ మాకు ఈ లొకేషన్ ఇవ్వడం జరిగింది. అంటే ఆల్రెడీ వాళ్ళకి తెలుసు అయితే ఇక్కడ ఉంది అని. ఎస్, దేర్ ఆర్ అంటే ఆల్మోస్ట్ ఆల్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ అంటే త్రూ రెవెన్యూ డిపార్ట్మెంట్ అండ్ సచ్ వెల్స్ ఉన్న ప్లేసెస్ తెలుసు, బట్ కొన్ని తెలియదు బికాస్ మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ బిల్ట్ అపాన్ ఆల్సో కదా. ఈ బన్సిలాల్పేట్ వెల్ దాదాపు 22 lakh liters వాటర్ హోల్డింగ్ కెపాసిటీ ఉన్నాయి. అండ్ దిస్ హ్యాపెన్స్ టు బీ ఇన్ ద అప్పర్ క్యాచ్మెంట్ ఆఫ్ హుస్సేన్ సాగర్. సో ఇక్కడ ఈ వాటర్ని క్యాప్చర్ చేసి ఇట్ గోస్ అండ్ స్ప్రెడ్స్ ఇన్ టు ది బోర్వెల్స్ అండ్ ఆర్ ఈకో సిస్టమ్ అండ్ ఇట్ ఇంప్రూవ్స్ గ్రౌండ్ వాటర్ ఎవ్రీ ఇయర్. సో ఇలా కాకుండా మనకి ఫిల్అప్ అయినప్పుడు ఇక్కడ న్యాచురల్గా యూజ్ అవుతున్న వాటర్ used to go and go to the lower lying areas near the Hussain Sagar. Okay. Flooding ki it adds to the flooding, but ee wells undadam valla it's like buckets, it's holding water in different localities, spreading recharge for groundwater. Okay. So my rainwater project anna goal kuda ide to improve our groundwater, bring back our natural traditional resources. ఇది కట్టన అవసరం లేదు, ఆల్రెడీ ఉన్నదే. సో వి బ్రింగ్ ఇట్ బ్యాక్ అండ్ రెజ్యుమినేట్. ఇది చేసినప్పుడు మొత్తం లొకాలిటీలో ఒక చేంజ్ ఫర్ వాటర్. బట్ ఇఫ్ యూ సీ ఇన్ బన్సిలాల్పేట్ దాదాపు 1 year నుంచి వీఆర్ డూయింగ్ దిస్ వర్క్. 1 year చేస్తున్నారండి. అంటే చెత్త తీయడం దాదాపు 2000 tons ఆఫ్ garbage has been removed from here. ఎంత అయిందండి ఇప్పటి వరకు ఖర్చు? The well itself costed about more than 1.5 crores, and this is being donated by Gandipet Welfare Society అని ఉన్నారు. ఇంతకుముందు బాపుఘాట్ వెల్ కూడా వాళ్ళే సపోర్ట్ తీసుకొని చేసాము. అండ్ ఇక్కడ ఇనిషియల్ సపోర్ట్ వాజ్ త్రూ ఇన్ మా నెట్వర్క్లో ఉన్న ఫ్రెండ్స్ కలెక్టివ్ నెట్వర్క్ మిలాప్ ఫౌండేషన్లో కూడా ఐ పుట్ అప్ ఫండ్ రేజింగ్ థింగ్. అండ్ ఆల్సో అ లాట్ ఆఫ్ సపోర్ట్ ఫ్రమ్ ద గవర్నమెంట్. అంటే ఇంత చెత్త మనం తీసి బయట వేసిన దాని అన్నిటినీ తీసుకెళ్ళి ప్రాపర్ రీసైక్లింగ్ కానీ తీయడం కానీ అ లాట్ ఆఫ్ వర్క్ హ్యాస్ హ్యాపెండ్ టుగెదర్ అని చెప్పొచ్చు. ఇట్స్ అబౌట్ 53 feet ఫ్రమ్ ది గ్రౌండ్. దట్స్ ది బేస్ బాటమ్ ఆఫ్ ద వెల్. ఇంకోటి ఏమంటే మోస్ట్ ఆఫ్ దిస్ వెల్ అరౌండ్ ఇస్ ఆల్ కంప్లీట్లీ కాంక్రీటెడ్ ఈరోజు. బట్ ఏ వెల్ రెస్టరేషన్ మేము చేసినా దాని చుట్టూ ఉన్న రెయిన్ వాటర్ని కలెక్షన్ పాయింట్స్లో పెట్టడం, రీఛార్జ్ పిట్స్ క్రియేట్ చేయడం, అలా పక్కన గ్రౌండ్లో వీవ్ ఐడెంటిఫైడ్ సమ్ పాయింట్స్ వీవ్ డన్. ఈ చుట్టూ రెయిన్ వాటర్ ఛానల్స్ కూడా చేయడం జరిగింది. సో వీ క్యాప్చర్ ద రెయిన్ వాటర్. అంటే ఈ బావిలో ఎప్పటికీ నీళ్ళు ఉండాలి అంటే we need to capture the catchment water కూడా. సో వీ డూయింగ్ రీఛార్జ్ వెల్స్. ఇంకా పక్కన బైలైన్స్లో కూడా కొన్ని రీఛార్జ్ పిట్స్ చేయాలి అని ప్లాన్ చేసుకున్నాము. సో వీఆర్ రెస్టోరింగ్ ది ఎంటైర్ ఇకో సిస్టమ్ అని చెప్పాలి. ఇప్పుడు ఇది ఒట్టి వాటర్ అండ్ హిస్టరీ కాదు, ఆ రోజు వాళ్ళకున్న ఆలోచనని మనం వెనక్కి తీసుకొస్తున్నాము. ఐ థింక్ దట్స్ ద మోస్ట్ ఇంపార్టెంట్ thing to showcase as a story to today's story. అంటే హెరిటేజ్లో అంటే వాళ్ళు ఆ రోజు ఉన్న థాట్స్ అంటే చాలా తక్కువ పాపులేషన్ అయినా వాళ్ళు ఇన్ని రీఛార్జ్ వెల్స్, ఇన్ని చెరువులు. మనకి ఈరోజు వీఆర్ లైక్ ఆల్మోస్ట్ లైక్ 1.2 1.3 crore పాపులేషన్. బట్ వీ డోంట్ వాల్యూ దీస్ థింగ్స్. బట్ దీనికి వాల్యూ తీసుకురావాలి అనే ఒక ఎఫర్ట్తో లాస్ట్ 2 years గట్టిగా గ్రౌండ్ వాటర్ ఇంప్రూవ్ చేయాలి, మన రిసోర్సెస్ ఉన్న రిసోర్సెస్ని మనం వెనక్కి తీసుకురావాలి అనే దాని గురించి చాలా కృషి చేస్తున్నాం. మీ కష్టమే ఈరోజు ఇంత అందమైన బావిని మళ్ళీ ప్రపంచానికి మరోసారి పరిచయం చేశారు మీరు. అంటే ఇప్పుడు వాళ్ళకి ఎవరికి తెలియదు కదండి, అప్పుడెప్పుడో 17th 18th centuries సంబంధించినటువంటి స్టెప్ వెల్ అది. ఇప్పుడు మళ్ళీ ప్రపంచానికి హెరిటేజ్ లాగా ఇలాంటి వెల్స్ చాలా ప్రైవేట్ ప్రాపర్టీస్లో ఉన్నాయి, టెంపుల్స్లో ఉన్నాయి, మస్జిద్స్లో ఉన్నాయి, ఖబ్రిస్తాన్లో కొన్ని వెల్స్ ఉన్నాయి. సో లాట్ ఆఫ్ హెరిటేజ్ వెల్స్ ఇన్ హైదరాబాద్. బట్ పబ్లిక్ స్పేసెస్లో చేసినప్పుడు వీ రియలీ నీడ్ అ లాట్ ఆఫ్ గవర్నమెంట్ సపోర్ట్ ఉండాలి. గవర్నమెంట్ సపోర్ట్ లేకుండా మనం ఇంత వర్క్ చేయలేము. ఒక మంచి టూరిస్టిక్ స్పాట్ చేశారు ఇప్పుడు. ఎగ్జాక్ట్లీ. అండ్ ఈవెన్ ఇప్పుడు వెనక చూస్తున్న బిల్డింగ్ గుడ్ వ్యూయింగ్ గ్యాలరీ. అంతకుముందు అక్కడ ఒక పాత బిల్డింగ్ ఉండేది. ఇట్ యూస్ టు బి యూస్డ్ ఫర్ an అంగన్వాడీ ఇన్ ద డే టైమ్. But night time there are a lot of we've seen with our own eyes ganja drinking, illegal activities, so many activities. So we used to think that దీన్ని ఒక మంచి repurpose చేయాలి, because lot of community we spoke to, lot of women used to tell me that దీని వల్ల మాకు చాలా ఇబ్బంది అవుతుంది ఈవినింగ్, and also the children are getting influenced by these wrong activities. So also అక్కడ ఎప్పుడు పైకి వెళ్ళినప్పుడు
ఐ యూస్ టు సీ ద వ్యూ ఆఫ్ దిస్ వెల్. సో ఆ వ్యూ చాలా బాగుంది. ఇప్పుడు వందల లెక్కలో జనాలు ఇక్కడ వచ్చి టు టేక్ ద రిస్క్ ఆఫ్ స్టాండింగ్ హియర్ ఆర్ షోయింగ్ ఇట్ టు దేర్ కిడ్స్ ఆర్ స్కూల్ చిల్డ్రన్ కానీ రేపు తీసుకొస్తే దట్ వ్యూయింగ్ గ్యాలరీ విల్ బీ అ నైస్ అడిషన్ టు దిస్ స్పేస్ అనిపించింది. సో కింద హిస్టరీ అండ్ ఇంటర్ప్రిటేషన్ సెంటర్ తో పాటు పైన సో దీని హిస్టరీ చెప్పడానికి కూడా ఫ్యూ వాల్స్ ఒక గ్యాలరీ లాగా అండ్ ఒక యాంఫీ థియేటర్ టు హ్యావ్ స్మాల్ ఈవెంట్స్, దాని వెనక ఒక చిన్న గార్డెన్. సో ఇదంతా ఒక కంప్లీట్లీ అ టూరిస్ట్ స్పేస్ అండ్ ఈవెన్ కమ్యూనిటీ కూడా దీన్ని మంచి వాకింగ్ కి ఎంజాయ్ చేయవచ్చు. హిస్టరీ వాళ్ళ మధ్యలో ఉన్నది అనేది హ్యాపీ థింగ్. అండ్ ఆల్సో అరవింద్ సార్ చెప్పి ఇంకా స్ట్రీట్ లైటింగ్ కూడా ఇప్పుడు ట్యాంక్ బండ్ లో ఉన్న స్ట్రీట్ లైటింగ్ లాగా ఆయన విల్ పుట్ దోస్ అని ఇది కొన్ని లైట్స్ ఆల్రెడీ స్టార్టెడ్ దట్ వర్క్ ఆల్సో. ముందు ఇదంతా ఫిల్అప్ అయినప్పుడు రెయిన్ వాటర్ వుడ్ కమ్ అండ్ వాటర్ కూడా కింద నుంచి యూజ్ అయ్యేది. బట్ బికాస్ ఆఫ్ దిస్ గార్బేజ్ ఇట్ యూస్ టు బి బ్లాక్ వాటర్. బ్లాక్ వాటర్ would go into the borewells around, right? So adi manaki teliyani story, it's like an invisible story. So ee pollution anadi kuda so much we have reduced now it is very clean water and groundwater department of Telangana, so we have actually tested this water. It's clean spring water ani chepparu. So it's such a nice thing. Ante paina oka desert laga unna place and there were people who had occupied on top. Actually 3 families ఉండేవి దీనిపైన. అవునా? So that was very sad to see also that ఇంత అంటే homeless people have made homes here. But luckily again with government support they were moved to the 2-bedroom housing ఇక్కడ కొత్త. So they got dignity housing. So those are all good beautiful things that has happened here. And on the well periphery wall there used to be small Ganesha temple that happened over time. So trustees to maatladi, communities to valato maatladi, we were able to move it out and did a small, you see a small Ganesha temple there. We built a little temple there. నాకు ఇక్కడ కట్టడాలు ఇక్కడ ఉన్నటువంటి ఆ నైపుణ్యం అదంతా చూస్తుంటే అంటే కన్స్ట్రక్షన్కి సంబంధించి చెప్తున్నాను, అదంతా కూడా అప్పట్లో ఉన్నటువంటి కాకతీయులు, తర్వాత నైజాం నవాబులు, ఆ తర్వాత బ్రిటిషర్స్, వాళ్ళకి సంబంధించినవన్నీ కూడా కొన్ని రిఫ్లెక్ట్ అవుతున్నట్టుగా కొంతమంది అంటున్నారు ఇక్కడ వాళ్ళు. అది నిజమా అండి? Yes, it's so true that bottom part of the well annadi, including this bridge that you see under the on top of the arch, ఈ అన్ని 1000 pillar temple మనకి వరంగల్లో ఉన్నాయి. అక్కడ మెట్ల బావిలో ఉన్న సేమ్ proportions తో కట్టబడ్డాయి. It could be replicated because it is more in the late 17th 18th century అని almost most of the history experts that we have spoken to have got. So ఆ గుర్తులు ఉన్నాయి. Then we have the British where you have the brick wall arches, parapet and coping stone on top, ఈ horse గుర్తులు, these, and then the circular arches from the Asaf Jahi period. So there are beautiful additions of history to showcase this. Definitely okay, 200 years and beyond we can see so many things added here. Earlier was a garden. This was actually part of a model village developed by the British with the help of Bansilal ane ainato anduvallane Bansilal Peet ane peru kuda deeniki gurtu anamata. Ikkadi nunchi oka 2 lanes tarvata there is a ground space. Minister garu dani mem cheppam request chesamu for parking. When people come here, where do you park? So akkada parking exactly. సో పార్కింగ్ కూడా స్పేస్ అలాట్ అయ్యింది అండ్ అక్కడి నుంచి ఇక్కడ ఒక సీసీ రోడ్ కూడా వేయడం జరిగింది. నాగన్న కుంట అంటున్నారండి, ఇట్లా అది ఎలా తెలిసింది? సో 1854 బ్రిటిష్ మ్యాప్స్ లో దీని పేరు నాగన్న కుంట. దీని చుట్టూ గార్డెన్ విత్ టామరిన్ ట్రీస్ అండ్ పామెరా ట్రీస్ అనేది అంటే తాటి చాలా చెట్లు ఉండేవంట. ఇప్పుడు కొన్ని పాత ఇళ్లలో తాటి చెట్లు అలా ఒక గార్డెన్ గా ఉండేదంట. కొన్ని పీపుల్ యూస్ టు గ్యాదర్ అండ్ హ్యావ్ talks and lot of people were into drinking anta, very into the habit of drinking, consuming alcohol, toddy and things. అలాంటి వాళ్ళని చేంజ్ చేయాలి, వాళ్ళ మైండ్ సెట్, వాళ్ళకు ఒక మంచి హౌసింగ్ ఇవ్వాలి, వాళ్ళకు ఒక మంచి అలా ఆలోచనతో ఈ మోడల్ విలేజ్ చేయబడింది. సో దాట్స్ ఆల్సో అ వెరీ బ్యూటిఫుల్ థాట్ హౌ దే వాంటెడ్ టు ట్రాన్స్ఫార్మ్ ది సొసైటీ అన్నది.
సో టుడే ఇట్ కేమ్ బ్యాక్ టు దట్ సినారియో విత్ Almost. సో దాన్ని మనం మళ్ళీ తిరిగి వి గో బ్యాక్ టు దోస్ థాట్ ప్రాసెస్ అండ్ దట్ అనేది ఇట్స్ అ బ్యూటిఫుల్ విన్నింగ్ స్టోరీ అని చెప్పొచ్చు. ఇది ప్రజలకు లేకపోతే విజిటర్స్కి ఎప్పటికి అందుబాటులోకి తెస్తారు? సో వీఆర్ థింకింగ్ దిస్ వరల్డ్ హెరిటేజ్ వీక్ అని వస్తుంది. స్టిల్ హ్యావ్ టు గెట్ అప్రూవల్స్. వాళ్ళ గవర్నమెంట్ దే విల్ అనౌన్స్ దే ఇనాగ్రల్, బట్ వీఆర్ ప్లానింగ్ టు డూ ఇట్ వెరీ సూన్. అండ్ ఇదొక హెరిటేజ్ కల్చరల్ సెంటర్ లాగా డెవలప్ చేయాలి. అండ్ ఇట్ షుడ్ బికమ్ అన్ ఎడ్యుకేషన్ ఫర్ పీపుల్ దట్ ఇప్పుడు ఎస్పెషల్లీ చిల్డ్రన్, హైడ్రాలజిస్ట్ కానీ వీళ్ళు. సో వీఆర్ ట్రైంగ్ టు క్యూరేట్ అ బుక్ ఆల్సో అండి. ఎవ్రీ వెల్ రెస్టరేషన్ చేసిన తర్వాత మేము ఒక బుక్ అనేది క్యూరేట్ చేస్తాం. మా టీం వాళ్ళతోనే వి పుట్ టుగెదర్ అ బుక్. మీరు ఇప్పటి వరకు చాలా రెస్టోరేట్ చేశారు కదా, వీటన్నిటిలో మీకు బాగా అనిపించింది ఏది చెప్పండి? బెస్ట్ అనేది దిస్ ఓన్లీ, బట్ గచ్చిబౌలి వెల్ రెస్టరేషన్ ఆల్సో. దాదాపు అన్ని వెల్స్ గార్బేజ్ నుంచి వాటర్ స్టోరీస్కి తీసుకొచ్చాము. సో ఐ థింక్ ఎవ్రీ వెల్ ఈజ్ అవర్ ఫేవరెట్. ఎవ్రీ వెల్ హ్యాస్ డన్ సంథింగ్. ఈ స్టెప్ వెల్ గురించి ఇంత బాగా ఎక్స్ప్లెయిన్ చేసి మొత్తం బిహైండ్ ద స్టోరీ అంతా మాకు చెప్పారు. అసలు ఏముంది ఏంటి, అసలు ఎలా మీరు దీన్ని ఐడెంటిఫై చేయగలిగారు, ఎంత కష్టపడ్డారు, ఎలా తీసుకురాగలుగుతున్నారు పబ్లిక్లోకి, ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. మీరు ఇలాంటివి మరిన్ని ఇంకెక్కడెక్కడున్నా కూడా మా కోసం, పబ్లిక్ కోసం మీరు అన్నీ రెస్టోర్ చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్.